రాష్ట్రంలోని అన్ని గురుకులాలను ప్రక్షాళన చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. జగిత్యాలలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై ఆయన మాట్లాడారు. 5,000 కోట్లతో గురుకులాలకు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. గురుకులంలో 2 విద్యార్థులు మృతి చెందడం బాధాకరమన్నారు. మరణించిన విద్యార్థుల కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారి తల్లిదండ్రులు మాట్లాడినటువంటి బాధ ఆవేదన అర్థం చేసుకున్న ప్రభుత్వంగా తల్లిదండ్రులందరికీ మాటిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ పాఠశాలలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం. వాటికి కావలసిన నిధుల్ని సమకూర్చడమే కాకుండా పెద్ద ఎత్తున అత్యంత పరిశుభ్రతతో కలిగినటువంటి ప్రాంగణాలుగా మార్చే కార్యక్రమానికి మేమంతా ముందుండి పనులు చేపడతామని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తాం. ఇప్పటికే ఇటువంటి పాఠశాలలు బాగు చేయాలన్నటువంటి ఆలోచనతోనే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా దాదాపు 5,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం వెచ్చించి ఈ పాఠశాలన్నిటికీ కూడా పక్కా భవనాలు కట్టించాలన్నటువంటి ఆలోచన ముందుకు పోతాం.